నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని బాగు చేసుకోవడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక ఏంటి? బ్లూ ప్రింట్ ఏంటి? ఇవి ఎప్పటి నుంచో ఉన్న శేష ప్రశ్నలు, అంటే సమాధానం దొరకని ప్రశ్నలు. ఉద్యమ కాలంలో చంద్రశేఖరరావు గారికి కానీ వారితో నడిచిన రాజకీయ ఉద్దండ పండితులకు కానీ దీని మీద అవగాహన లేదు. మేధావి వర్గానికి మాత్రం అవగాహన ఉంది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఏం చేయాలి, తెలంగాణని బంగారు తెలంగాణగా చేయాలంటే ఏం చేయాలనే దాని మీద మాత్రం స్పష్టంగా ఏమాత్రం క్లారిటీ లేకుండా బండి నడిచింది 10 ఏళ్ళు. నోటికి వచ్చిన మాటలు, బుర్రకు వచ్చిన పథకాలు ప్రవేశపెట్టాం. తెలంగాణ దీనివల్ల పునర్నిర్మాణం అవుతుంది, ప్రజలలో బడుగు బలహీన వర్గాలలో కొంత వాళ్ళ సంపద సృష్టి కోసం మన ప్రభుత్వం డబ్బులు సప్లై చేయాలనే ఒక కాన్సెప్ట్. అది దాని మీద ఆర్థికవేత్తలు చర్చ జరుపుతూ ఉంటారు. అది వర్కౌట్ కాల. చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఆదుకుంటారు అని ఆయన అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఆదుకోలేదు. దానివల్ల ఎలక్షన్స్లో దెబ్బతిన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించకపోతే తెలంగాణ రాకపోయేది అనేది ఎంత సత్యమో, తెలంగాణ వచ్చిన తర్వాత కె చంద్రశేఖరరావు గారు ఎలాంటి పెద్దగా ఒక బ్లూ ప్రింట్ లేకుండా పరిపాలించారనేది అంతే సత్యం. అది ఎవరైనా అంగీకరించక తప్పదు. అట్లనే ఆయన చేసిన పనులు అన్నీ రాంగ్ అని చెప్పడానికి లేదు, అన్నీ గ్రేట్ అని చెప్పడానికి లేదు. అయితే తెలంగాణ 10 ఏళ్ళు అద్భుతమైన కాలం. అది అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న కాలం, మన బతుకులు మనం బాగు చేసుకోవాలనుకున్న కాలం. అదంతా కూడా అనుకున్న స్థాయిలో సద్వినియోగం కాకపోవడం వల్లనే బంగారు తెలంగాణ అనేది అట్లా ఉంచితే అసలు తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోలేదు అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మధ్యలో బంగారు తెలంగాణ అనే ఒక గోల్ పెట్టుకున్నా కూడా బంగారు తెలంగాణకు డెఫినేషన్ లేదు. దానివల్ల మధ్యలో డ్రాప్ చేసుకున్నారు. రాజకీయ పరంగా కూడా చంద్రశేఖరరావు గారికి ఉన్న కొన్ని రాగద్వేషాల వల్ల తెలంగాణ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ, లేకపోతే కేంద్రంతో ఉన్న ప్రతిఘటనాత్మక వైఖరి కానీ అదంతా అయింది. సరే, అదంతా గత. సరే, ప్రజలకు నచ్చక చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపించారు. వారు ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేదు. అది వారు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారనేది అది కూడా ఒక పెద్ద శేష ప్రశ్న. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అంటే పెద్దగా పరిపాలనా అనుభవం, అంటే ఒక మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ చేసిన అనుభవం లేని ఒక నాయకుడు, ఒక జిల్లా పరిషత్ స్థాయి నుంచి వచ్చిన అనుభవం మాత్రమే ఉండి పార్లమెంట్ సభ్యుడైన అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది చాలా అననుకూల వాతావరణాల మధ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయినా ఆయన తెలంగాణ కోసమని తీసుకుంటున్న చర్యలు, గత 8-9 నెలల్లో తీసుకుంటున్న చర్యలు మరీ దారుణంగా ఏం లేవు, ప్రశంసనీయంగానే ఉన్నాయి. ఎక్కడైతే కె చంద్రశేఖరరావు గారు ఫెయిల్ అయ్యారు, ఎక్కడైతే కె చంద్రశేఖరరావు గారు అపవాదు మూట కట్టుకున్నారు, ఎక్కడైతే వ్యతిరేకత కూడగట్టుకున్నారు అనే అంశాల దగ్గరే ఆయన కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో భాగంగా స్కిల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, తర్వాత విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా సకారాత్మకంగానే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, రుణమాఫీ చేయటం. అయితే ఆ రుణమాఫీని కొద్దిగా హేతుబద్ధత జోడించడంతో కొన్ని సమస్యలు వస్తున్నట్టునే. వీటన్నిటి వల్ల ఓకే, ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అననుకూలతలు ప్రధానమైన 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే లంకి బిందెలు దొరకలేదు, ఆయన లంకి బిందెలు దొరికే ఆస్కారమే లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రెండోది, కాంగ్రెస్లో పుల్స్ అండ్ ప్రెజర్స్ చాలా ఉంటాయి, సీనియర్లు చాలామంది ఉంటారు, వీళ్ళందరి మధ్య ముందుకు వెళ్తూ ఉండాలి. అంత కష్టమైన విషయం అది. ఈ పరిస్థితుల మధ్య కూడా ఆయన చేస్తుంది బాగానే ఉంది. మొన్న పెట్టుబడుల కోసం వెళ్ళి రావడం, అవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయి అనేది ఒక ప్రశ్న అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న ఒక కసరత్తును మాత్రం అభినందించక తప్పదు. అయితే వీటన్నిటి మధ్య ప్రజలలో ఎక్కువ ఆనందం కలిగించిన అంశం ఏదైనా ఉంది అని అంటే హైడ్రా అనే ఏర్పాటు. ఈ చెరువులు కుంటలు ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పట్టేందుకు, అక్కడ అక్రమ కట్టడాలను నిర్మోహమాటంగా తొలగించేందుకు ఒక మంచి సిన్సియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారి నేతృత్వంలో ఏర్పడిన హైడ్రా చేస్తున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయి. ఇది ప్రజలలో ప్రశంస ఉంది. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఇది 9 నెలల్లో ఈయన రేవంత్ రెడ్డి గారు చేశారు. అక్రమార్కుల భరతం పడుతున్నారనే కలర్ వచ్చేసింది. ఇది
చాలా రోజులు ఉంటుంది. ఇది మంచి పాయింట్గా ఆయనకి మిగిలిపోయే అంశము. నిన్న నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ని కూడా హైడ్రా వాళ్ళు మొహమాటం లేకుండా లేపేశారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నాది ఉన్నా కూడా నాది అక్రమ కట్టడం అని ఉన్నా కూడా కూల్చేయండి అని అంటున్నారు. ఇట్లా అందరూ కూడా చిత్తశుద్ధితో పని చేయాలి. అయితే ఈ క్రమంలో రెండు విషయాలు, ముఖ్యంగా కమ్యూనికేషన్ రిలేటెడ్లో రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటంటే రేవంత్ రెడ్డి గారి భాష, కొద్దిగా భాషాపరంగా జాగ్రత్త వహించి మాట్లాడే మాట ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది, నేను మాట్లాడుతుంది కరెక్ట్గా లేదా అనేది మాట్లాడుకోవటం చాలా, అది ఆలోచించుకొని మాట్లాడటం మంచిది. అది ఒకటి చేస్తూ అవినీతి దాంట్లో కూరుకుపోకూడదు. వాళ్ళ బ్రదర్ విషయంలో అప్పుడే ఏదో గొడవైంది. ఎక్కడ ఈ పాలిటిక్స్లో దెబ్బతినేది ఎక్కడంటే ఈ అవినీతి విషయంలో ఒకటి, చెత్త మాటలు మాట్లాడే ఒకటి. ఇదే చంద్రశేఖరరావు గారిని దెబ్బతీసిన అంశాలు. సరే, వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్ పనిచేస్తుంది. ఇంకొకటి మీడియా మీద దాడులు. ఇది కూడా కొద్దిగా శృతి మించకుండా చూసుకోవాల్సిన అంశం. కాబట్టి ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే అనే కలర్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారు కృతకృత్యులయ్యారని అనుకోవచ్చు. కొంత ఉద్యోగుల అసంతృప్తి ఉంది, వాళ్ళకి రావాల్సిన బకాయిలు కొన్ని రావాల్సినవి రాలేదు. అది స్లోగా పరిష్కారం అవుతుంది. యువతలో కూడా అనుకున్న స్థాయిలో పోస్టులు రాలేదని ఉంటాయి, అవి కూడా స్లోగా, ఇంకా కొద్ది టైం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడవచ్చు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్ష పాత్ర ఎంతవరకు పోషిస్తున్నాయి అని ఆలోచిస్తే ఓకే, కొద్దిగా నిస్సారంగా అనిపిస్తుంది. బీజేపీ అయితే రాష్ట్ర నాయకత్వం మారకపోవడం, మారుస్తారనుకోవడం వల్ల పార్లమెంటరీ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించిన తర్వాత సప్పబడిపోయింది. సో బీజేపీ పెద్ద ఊపులో కనిపించడం లేదు. దానికి అధినాయకత్వాన్ని తప్పుపట్టాలి. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే మంచి అవకాశాన్ని చేజార్చుకుంది అధినాయకత్వం. బండి సంజయ్ గారి విషయంలో ఆయన మార్చకపోవడం వల్ల ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారిని చేస్తారన్నారు. ఆ తర్వాత ఎవరు వస్తారో తెలియదు. ఆ నాయకత్వ మార్పిడి మీద అంతసేపు దృష్టి సారించి ఎటు తేల్చకపోవడం బీజేపీకి నష్టం కలిగించే అంశం అనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర బాగానే ఉంది. కె చంద్రశేఖరరావు గారు ఒక ఇంటికి, ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులని ఉత్సాహపరచడంలో కేటీఆర్ గారు కృతకృత్యులయ్యారు. ఆయనకు కూడా కమ్యూనికేషన్ ఇష్యూ ఉంది. అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడారు. అయితే నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడటం అనేదే పెద్ద సమస్య అవుతుంది. నిన్ననే వెళ్ళి ఆయన మహిళల విషయంలో చేసిన యథాలాపంగా చేశారంటున్నారు. యథాలాపంగా చేస్తే కుదరదు కదా, యథాలాపంగా చేసిన సారీ చెప్పొచ్చారు. ఏదేమైనా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న కలర్ ఇవ్వటంలో రేవంత్ రెడ్డి గారు కృతకృత్యులయ్యారు. ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ఆయన వివిధ పార్టీలు, వేరే పార్టీల నుంచి వచ్చిన మనిషి అయినప్పటికీ కూడా తెలంగాణ కోసం ఈయన కష్టపడుతున్నాడు ఆయన వంతుగా అనేది ఆయనకి శ్రీరామ రక్షలా ఉంటుంది, అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్ బతికి బట్టకట్టాలంటే మాత్రం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక ఉదాహరణకి ఈ హైడ్రా అనేది అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నారు వీళ్ళు. ఈ హైడ్రామా అని అనడం, ఇప్పుడు అది ఎవరు ఆక్రమణదారులతో కూర్చొని మాట్లాడడం, అది ఇది చూస్తే ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని, ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఆక్రమణలు చేశారనుకున్న ఒక మాజీ మంత్రి పక్కన కూర్చోబెట్టుకొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. నిజంగా ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే అయ్యా మీరే కూల్చేసుకోండి, పార్టీ పరువు పోతుందని చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఘోరమైన పద్ధతుల్లో చాలా చోట్ల ఆక్రమణకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక గొప్ప అవకాశం. బీఆర్ఎస్ మంచిగా పునరుత్తేజం పొంది మళ్ళీ ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి రావాలి అని అంటే చాలా చిత్తశుద్ధితో ఉండాలి. ఆ చిత్తశుద్ధితో పాటు వాక్శుద్ధి కూడా ఉండాలి. ఇది ఈ బీఆర్ఎస్ నాయకుడిగా కేటీఆర్ గారి ముందు ఉన్న పెద్ద సవాలు. మొత్తం మీద తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఎట్లా ఉండాలో చూయిస్తున్న రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఇంకా చేయాల్సింది ఎంతైనా ఉంది. మంచి మాటలు, అవినీతిలో ఇరుక్కోకపోవడం చేస్తూ ఉంటే మాత్రం ఆయన ప్రజల మధ్యలో ఇంకో 5 ఏళ్ళు కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.